నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రవి గారు భోజనం చేస్తూ ఉన్నారు, వీడియో తీస్తున్నా నేను. ఏం కూర వండుకున్నామండి మనం? ఫ్రెండ్స్కి చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏ కూర చేసుకోలేదండి. టమాటా పచ్చడి నేను బయట నుంచి తెచ్చాను. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఈరోజు అది మా కూర, టమాటా పచ్చడి మా కూర ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, టమాటా పచ్చడి వాళ్ళు బయట అమ్ముతున్నారు డబ్బా, చాలా బాగుందండి. తెచ్చుకొని తిన్నామన్నమాట. నేనైతే తినేసాను, మా హస్బెండ్ తింటూ ఉన్నారు. ఆ పచ్చడి ఎర్రగా కలుపుకొని మనం తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. పచ్చడి మెతుకుల్లో ఆనందము, సంతోషము చాలా గొప్పగా ఉంటుందండి. పచ్చడే కదా అనుకుంటాం, కానీ ఆ పచ్చడి తినేటప్పుడు మన నోటికి అదొక టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు గమనించారా? అన్నము మనం కూరలో బిర్యానీ తిన్న టేస్ట్ వేరుగా ఉంటుంది, పచ్చడి తిన్న టేస్ట్ వేరుగా ఉంటుంది. ఏమంటారండి? ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మనకి బాగా ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది కూడా పచ్చడేనండి. ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఏమైనా ఉంటే చక్కగా వేసుకొని ఒక ముద్ద అన్నం తిని పెరుగన్నం తింటూ ఉంటాం. వెనకటి కాలంలో అట్టాగే చేసేవాళ్ళు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరేమంటారో కమెంట్ చేయండి. ఎండలు అయితే మస్తుగా ఉన్నాయండి మా ఊర్లో. నేనైతే కూలర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్యాన్ కూడా తీసేసి, ఇదిగో చూడండి, ఫ్యాన్ ఆపేసాను. ఎండ భయంకరంగా ఉందండి మాకు. ఆ ఫ్యాన్ గాలికి పైన రేకులు ఇల్లు ఉంది, కింద మామూలు స్లాబ్లే. ఆ సెగంతా కూడా కిందకు దిగుతుందనమాట. అందుకని చెప్పేసి ఫ్యాన్ ఆపేసి కూలర్ పెట్టుకున్నానండి. ఎండ చూసారా పైన ఎలా కనపడుతుంది మీకు? హాయ్ ఫ్రెండ్స్, మా మిస్సెస్ తలకి వేడి తట్టుకోలేక నవరత్న తైలం పూసుకుందండి. అలాగే కూలర్ దానికి చక్కగా ఇలాగా విశ్రాంతి తీసుకుంటుందండి. మా ఊళ్ళో చాలా తీవ్రమైన ఎండండి, వడగాల్పులు వస్తున్నాయి. అందుకే కూలర్ కాదు ఫ్రెండ్స్. పచ్చడితో తిన్నారండి మా హస్బెండ్, పెరిగేసుకున్నారు. ఈ పెరుగన్నంలో ఒక పచ్చిమిర్చి పెట్టుకొని నంచుకొని తిన్నామంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? మన రవి అందుగుల ఛానల్ని వాచ్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క విలువైన మాటల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. రవి అందుగుల ఛానల్ అంటే మనందరి ఛానల్ అండి. ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి.